ఈ ఉదయకాలంన అందరికీ ప్రభువు పెరట వందనాలు. ప్రభువైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్. అందరూ సంతోషంగా ఉన్నారా? ఏదో దుఃఖంతో ఉంటున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని ప్రభువు ఆశపడుతున్నారు. ఆయన రక్షకుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు. ఆమేన్. నమ్మిన ప్రతి ఒక్కరిని చేయి విడువని దేవుడు ఆయన. ఆమేన్. ఈ ఉదయకాలంలో యేసయ్య ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. హృదయాలను పరిశుద్ధం చేయండి యేసయ్య. స్తోత్రం. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్న స్నేహం కొన్ని రోజులకు మాత్రమే. అది నిరంతరమైన స్నేహం కాదు. సహోదరి సహోదరుడా, స్నేహితులతో మీరు గడుస్తున్నారా? హల్లెలూయా. స్నేహితులతో అన్ని విషయాలు చేర్చేస్తున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, మనుష్యుడు తన స్నేహితునితో ఎలా మాట్లాడుతున్నాడో దేవుని దగ్గర కూడా మీరు అలాగా మాట్లాడాలి. మోషే చూడండి, గొప్ప దైవజనుడు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచునేను. హల్లెలూయా. నమ్మకంతో, విశ్వాసంతో ఆయన మనకు ఒక స్నేహితుడిగా ఉన్నాడు. యేసయ్య మనకు ఒక స్నేహితుడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన స్నేహం చిరకాల స్నేహం. ఆయన స్నేహం ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్. ఆమేన్. ఆయన ఒక స్నేహితుడిగా, ఒక వైద్యుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలంన యేసు నామాన్ని నువ్వు ఎరగలేకున్నావా? రక్షణ పొందలేదా? ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నామాన్ని ఎరగండి. ఆయన ఒక రక్షకుడు. మన పాపములన్నింటినీ క్షమించే దేవుడు. మన పాపములను ఆయన సిలువలో ఏర్పరుచుకున్నాడు. ఆయన పాపి అయినాడు సహోదరి మన కొరకు. హల్లెలూయా. ఈ ఉదయకాలం యేసయ్య ప్రతి ఒక్కరిని రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరిని నువ్వు రక్షించాలి. ఆశ్రయంగా ఉండండి, తోడు నీడగా ఉండండి. యేసయ్యా స్తోత్రం. ప్రతి ఒక్కరికి నీకు స్నేహితుడు అయ్యా స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. అందరినీ ఆశీర్వదించిన అందరికీ తోడుగా ఉండండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక.